మహిళా సాధికారత సామాజిక సేవ లక్ష్యంగా పనిచేస్తున్న తమ ఫిక్కీ ఫ్లో ద్వారా వర్ణికా ది ఫ్లో బజార్ పేరిట బంగారు వజ్రాభరణాలు వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమార్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ నుండి జరిగే ఈ ప్రదర్శన ద్వారా లభించే ఆదాయాన్ని నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువుల నిమిత్తం విరాళంగా ఇస్తామని ప్రకటించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్లు నిర్వహించామని ఆమె తెలిపారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్లో ఈ నెల 31వ తేదీన ప్రారంభమయ్యే వర్ణిక ద ఫ్లో బజార్ ఎగ్జిబిషన్ కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారత సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా 25 మంది మహిళలకు కుట్టు పని, ఎంబ్రాయిడరీలో శిక్షణ, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు శానిటరీ నాప్కిన్స్ తయారీపై శిక్షణ ఇచ్చామని ఆమె వెల్లడించారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో హోటల్ వివంతాలో వర్ణిక ఫిక్కీ ఫ్లో బజార్ పేరుతో బంగారు వజ్రాభరణాలు వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని కృష్ణలంక మెట్ల బజార్కు చెందిన 120 పేద కుటుంబాల పిల్లలకు చదువుల నిమిత్తం విరాళంగా అందిస్తామని అమృత కుమార్ తెలియజేశారు. విలేకరుల సమావేశంలో ఫిక్కీ ఫ్లో ప్రతినిధులు సుప్రియా మలినేని, దీప్తి చలసాని తదితరులు పాల్గొన్నారు. ఈ చాప్టర్ జూన్లో లాంచ్ అయింది. జూన్ నుంచి ఇప్పటిదాకా మనం దీనిలో చాలా వరకు విమెన్ ఎంపవర్మెంట్ గురించి పని చేసాము. చాలా ఈవెంట్స్ జరిగింది. ఫర్ దిస్ మెయిన్లీ వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్. డెఫ్ అండ్ డమ్ 25 లేడీస్కి మనం స్టిచ్చింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ ఇచ్చాము. దీని కింద హ్యాండ్లూమ్ ఇనిషియేటివ్ కింద మనం పెట్టారు. వీవ్స్కి అడాప్ట్ చేసి అక్కడ వీవర్స్తో మాట్లాడి వాళ్ళకి వీవ్స్కి చాలా వరకు మనం మార్కెట్లో ఎలా సప్లై చేయాలి, చాలామందికి పిలిపించి ఇక్కడ మన ఎగ్జిబిషన్స్లో కూడా స్టాల్స్ అన్ని ఏర్పాటు చేసాము. ఫ్యూ మంత్స్ బ్యాక్ వీ డిడ్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఫర్ మున్సిపల్ శానిటేషన్ విమెన్ వర్కర్స్. ఆల్మోస్ట్ 150 లేడీస్ దానిలో వచ్చారు. అండ్ టాక్ వాజ్ గివెన్ బై వన్ ఆఫ్ అవర్ మెంబర్ డాక్టర్ ప్రవీణ. మన యూత్ మెంటరింగ్ వర్క్షాప్స్ చాలా వరకు అవుతా ఉంది. దీనిలో మనం డిజిటల్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎయిమ్స్, గోల్స్ ఇవన్నీ గురించి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో వర్క్షాప్స్ ఉంటుంది. కొన్ని ప్లేస్లో 2 days 3 days, కొన్ని ప్లేస్లో 2 hours డిపెండింగ్ అపాన్ దేర్ షెడ్యూల్. సో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 3,000 children we have covered in Vijayawada around municipal schools and colleges.